అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై శ్రీమన్నారాయణ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. పుల్లూరు బండ స్వయంభూ లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రంలో ఈరోజు సాయంకాలం నుండి జాతర మహోత్సవము అత్యంత వైభవంగా ఆరంభం కానుంది. ప్రతి సంవత్సరం కూడా పుష్య బహుళ అమావాస్య నుండి మాఘమాస పాడ్యమి విధియ తదియ 4 రోజులు భక్తోత్సవంగా పూర్వం నుండి కూడా ఈ యొక్క ఆలయంలో ఈ జాతర ఉత్సవములు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇది లక్ష్మీ నృసింహస్వామి యొక్క క్షేత్రం. స్వయంభూగా తనంతట తానే స్వామి ఈ యొక్క క్షేత్రంలో వెలిసి ఉండడం చాలా విశేషం. అలానే స్వామి యొక్క మహాత్మ్యం కూడా చాలా గొప్పది. ఇక్కడ ఎవరు ఏమేమి కోరుకుంటే అవన్నీ ఇచ్చేటువంటి ఒక కల్పవృక్షము మా లక్ష్మీ నృసింహస్వామి. అలానే మనకి తమిళనాడు క్షేత్రంలో ఉంటుంది ఈ వైభవం. ఎందుకంటే మరి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మరి లక్ష్మీ నృసింహస్వామి కలిసి ఉన్నటువంటి క్షేత్రం ఇది. మనకి దేశంలోనే 2వ క్షేత్రంగా మనం చెప్పుకోవచ్చు. కనుక ఈ యొక్క క్షేత్రంలో మనం ఏదనుకుంటే అవి కోరికలు తీర్చేటువంటి గొప్ప అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి భగవానుడు. దానిలో భాగంగా ఈ జాతర మహోత్సవంలో ఈరోజు సాయంకాలం ఉత్సవమూర్తిని పుల్లూరు గ్రామము నుండి రథంలో స్వామిని ఈ కొండపైకి బండపైకి తీసుకొని రావడం జరుగుతుంది. సాయంకాలం వచ్చిన తర్వాత రేపటి నుండి మనకి ఉత్సవం ప్రారంభం. అంటే రేపు ఉదయం మరి అమావాస్య కనుక ఈ పుష్య బహుళ అమావాస్య. మామూలుగా మనకి శాస్త్రంలో కూడా పర్వతిథులు అని కొన్ని చెప్పడం జరిగింది. దానిలో అమావాస్య కూడా ఒక పర్వతిథిగా మనం చెప్తాం. ఈ అమావాస్య రోజున మనకి స్వామివారికి ఆగ్నేయ దిశలో గుండం ఇక్కడ ఉంది. మామూలుగా క్షేత్రంలో ఆగమశాస్త్ర ప్రకారం ఏ క్షేత్రంలోనైనా ఆగ్నేయం వైపు ఉండేటువంటి కోనేరు గుండం అంటాం. ఆ గుండం చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత కలిగి ఉన్నట్టుగా మనకి శాస్త్రం తెలియజేస్తుంది. అట్లానే ఇది మనం ఏర్పాటు చేసిన గుండం కాదు, పూర్వం నుండి స్వామి ఆవిర్భవించిన తర్వాత ఏర్పడినటువంటి ఒక గొప్ప అద్భుతమైన శక్తివంతమైనటువంటి గుండం. ఈ గుండంలో మనకి ఇప్పటి వరకు కూడా ఆచారం ఉంది. ఈ వరి పొలాలకు ఏమైనా ఇబ్బందులు జరిగితే ఇక్కడ ఉండేటువంటి గుండంలో తీర్థం తీసుకొని వెళ్ళి అక్కడ చల్లి ఆ యొక్క వరి పంట మంచి సుభిక్షంగా పండేటువంటి ఒక గొప్ప మహిమ కలిగినటువంటి తీర్థం. అలానే ఎటువంటి చర్మ వ్యాధులు ఉన్న ఆ మానసికమైనటువంటి అనారోగ్య బాధలు ఉన్న ఈ గుండంలో స్నానం చేస్తే ఆ ఉండేటువంటి బాధలని తొలగిపోతాయని చెప్తారు. అట్లా ఆ గుండంలో అమావాస్య రోజున రేపటి రోజున స్నానాలు ఆచరిస్తారు భక్తులు. తర్వాత ఎల్లుండి మనకి శనివారం రోజున ఉదయం గోపాల కాలువలు అని, అంటే ఒక శావలో మన లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవమూర్తులని ఉంచి ఈ ఆలయం చుట్టూగా ఒక ప్రదక్షిణ చేస్తాము. దాన్ని గోపాల కాలువలని, అంటే ఆ రథస్థ కేశవం దృష్ట్వా పునర్జన్మ నజాయతే అని ఆ యొక్క రథంలో ఉండేటువంటి భగవానుని మనం దర్శనం చేసుకుంటే పాపములని తొలగిపోతాయని చెప్తారు. అట్లా మనకి ఎల్లుండి శనివారం రోజున ఆ కార్యక్రమం ఉంటుంది. ఆదివారం రోజున లక్ష్మీ నృసింహస్వామి యొక్క కళ్యాణోత్సవం జరుగుతుంది అత్యంత వైభవంగా. తర్వాత మనకి సోమవారం రోజున చక్ర తీర్థమని ఆ సుదర్శన భగవాను, అంటే ఈ 3-4 రోజులు కూడా మనకి సుదర్శన నారసింహ యాగం జరుగుతుంది. స్వామివారికి విశేష అభిషేకాలు అర్చనలు అలా జరుగుతూ ఉంటాయి. ఆ సోమవారం రోజున మనకి చక్ర తీర్థంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. దీనికి సంబంధించినటువంటి మరి అన్ని ఏర్పాట్లు కూడా ఉండేటువంటి కమిటీ వాళ్ళు, అలానే గ్రామ ప్రజలు, ఆ వంశపారంపర్య అర్చకులు అందరూ కూడా కలిసి దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ యొక్క క్షేత్రంలో మరి ఈ 3 రోజులు కూడా కొన్ని వేల మంది వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి అందరూ పాత్రులు కావాల్సిందిగా మా పుల్లూరు గ్రామ పక్షాన, కమిటీ పక్షాన, ఆలయ వంశపారంపర్య అర్చక పక్షాన మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.